హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ సూపర్ టేస్టీ అండ్ సింపుల్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను 5 చేప ముక్కల్ని తీసుకున్నా. దీనికి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. సో ఇక్కడ 2 స్పూన్ల కారంని తీసుకున్నా. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అలానే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం. దీనికి 1/2 స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ గరం మసాలాని వేస్తున్నాం. ఈ గరం మసాలా ఇంట్లో చేసిందే, నేను అది కూడా లింక్ ఇస్తాను. అండ్ ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ని చక్కగా ఈ పేస్ట్ని మనం ముందు తీసుకున్న చేప ముక్కలకి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేప ముక్కలన్నింటికి ఈ పేస్ట్ని అప్లై చేసి మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలానే మిగిలిన చేప ముక్కలన్నింటికి అప్లై చేసేసి ఈ చేప ముక్కల్ని అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా మనం నానబెట్టుకోవాలి, అంటే మ్యారినేట్ చేసుకోవాలి. అలా 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే అవి మసాలా అది బాగా చేప ముక్కకి పట్టి మనకి ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా, అలానే చేప ముక్క అనేది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా వచ్చి. సో 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనకి చేపల ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. అండ్ ఆయిల్ ఒక్కసారి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఈ చేపల ఫ్రైకి ఏంటంటే ఒకసారి మనం వేసిన తర్వాత కంప్లీట్గా ఒక సైడ్ అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం వీటిని కదిలించాల్సిన అవసరం లేదు, రెండో సైడ్కి టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మధ్యలో ఒకసారి చేప ముక్కని ఫ్రై అయిందా లేదా అన్నది ఇక్కడ చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోండి. వన్స్ ఒక్కసారి చేప అనేది గోల్డెన్ కలర్లో కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక సైడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. ముక్క అనేది విరగకుండా జాగ్రత్తగా తిప్పుకోండి ముక్కల్ని. సో ఒక సైడ్ ఎలా అయితే కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయినాయో ఇలానే తిప్పిన తర్వాత రెండో సైడ్ కూడా కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అంతే ఇంకా చేపల ఫ్రై అన్నది. అండ్ ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ముక్క అనేది మసాలా బాగా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది. తినేటప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. హై ఫ్లేమ్లో చేస్తే కలర్ వస్తుంది, ఫ్రై అయినట్టు ఉంటుంది, కానీ లోపల పీస్ అన్నది తినేటప్పుడు టేస్ట్గా అనిపించదు. అండ్ ఇక్కడ చూసారా, మనకి ఫిష్ ఫ్రై అనేది రెండో సైడ్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర అలానే ఉల్లికాడలతో గార్నిష్ చేస్తున్నా. ఫిష్ పీసెస్ చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయినాయి. అండ్ ఇలాంటి చేప ముక్కల్ని వేడిగా ఉన్నప్పుడే అరిటాకులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అరిటాక్ అనేది నేను మా టెర్రస్ మీదే చిన్న చెట్టును పెంచుకుంటున్నా. సో అరిటాక్ మీద వేసి చూపిద్దామని కోసాను. ఇలాంటి చేపల ఫ్రై అనేది సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. మీలో ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ప్రాసెస్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. సో ఈ చేపల ఫ్రైకి ఉల్లిపాయతో అలానే నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ ఈజ్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.